ఏందమ్మా ఈ కూర గిట్టున్నది? ఎవరండి? వదినేనే వండిందిరా. ఏమైంది? గిట్ల ఉంటుంది అమ్మా ఈ కూర. నూనె లేదు, ఆ పక్కన ఉడకలే, ఏం ఉడకలే. అయ్యో గిట్టేనా అమ్మా అంటే? ఏమైంది అరవిందు? ఏం లేదు ఈ కూర ఉడకలే. నేను తిన్నా కదా, మంచిగానే ఉంది. నువ్వు నూనె లేదంటున్నావేంది? ఏం మంచిగా ఉన్నది వదిన, ఇలా నూనె లేదు, ఏం లేదు. కొంచెం మంచిగా అంటే ఏమైంది? నువ్వేమో నూనె పోయలేదాను, మీ అన్నేమో నూనె ఎక్కువ పోసి ఆడుతాను, గంతగానో నూనె ఎందుకు పోతానవే అంటాడు. మనిషికో తీరు అండన్నా ఏంది మరి కూర? అయ్యో ఎందుకంత కోపానికి వస్తాను ఇప్పుడు? ఏమైంది వాడు ఇప్పుడు ఏమన్నాడని? నేను అండినప్పుడే ఆయన ఖచ్చితంగా మంచిగా లేదంటాడు, ఈయనో తీరు అంటాడు. నేను ఆయన కోసం ఆడితే ఈయనకు నచ్చదు, ఈయన కోసం ఆడితే ఆయనకు నచ్చదు. వాడు మొదలు మంచిగా లేదని చెప్పినాకనే ఎవరు అడిగిరే అమ్మా అని అడుగుతాడు. నువ్వు అండినవనే మంచిగా లేదని బరాబరాడు. ఎప్పుడు అండినా కూడా వంకలు పెడితేనే ఉంటారు. మనిషికో తీరు అంట. ఇక మామయ్య ఏమో సప్పగా అండినవు కారం వేయని మామయ్య అంటాడు. కారం ఎక్కువ ఎత్తే వీళ్ళు తినరు. ఏం చేయాలి నేను? ఎందుకు నీకు అంతగానో యాష్టకత్తంది? అవ్వగారింటికి ఓనియలేదనా? నాకేం అదంతా లేదు. వద్దన్నా ఊకున్నా అండినా కదా మంచినే. పోకముందే అండి ఏమన్నా అవ్వగారింటికి ఓలేదని చెప్పి కోపంలో ఇట్లా అండినా ఏంది? మరి ఎందుకు అట్లా మాట్లాడతాను? నేనేమన్నాడని ఏమో మంచిగా లేకపోతే మంచిగా లేదని చెప్పు కూడా తప్పేనా? అన్నిటికీ నన్ను తినురా. నువ్వు అన్నం ఎందుకు పక్క పెడతాను? అరే తినరా, గింత పచ్చడి వేసుకొని తినరా. మళ్ళీ ఆకలి అవుతుంది రా. నువ్వు పోయేసరికి ఏ ఆళ్ళు అవుతుందో ఏమో.